గవర్నమెంట్ బాగుందా? నెక్స్ట్ చేంజ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చేంజ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాంటి చేంజెస్ కోరుకుంటున్నారు? అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఫర్ ది యూత్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫర్ జాబ్ క్రియేషన్, సిమిలర్లీ కొంచెం ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొంచెం చేంజెస్ కావాలని కోరుకుంటున్నాను. క్యాపిటల్ సిటీ పైన మీ అభిప్రాయం? క్యాపిటల్ సిటీ అనేది ఉండాలి, ఎందుకంటే అది రాష్ట్రానికి ఒక హబ్లా తయారవుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఏ మనీ జనరేటర్ ఫర్ ది స్టేట్. అదొక మనీ జనరేషన్ కింద ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. గుంటూరులో ఎలాంటి డెవలప్మెంట్? గుంటూరులో కొన్ని ఏరియాలో రోడ్స్ అవన్నీ కొంచెం బాగాలేవు. సో ఆ రోడ్స్ని కొంచెం డెవలప్ చేయాలి. సిమిలర్లీ పార్క్స్ ఫర్ ది పీపుల్ ఫర్ రిక్రియేషన్ పర్పస్. సిమిలర్లీ కొంచెం మెయిన్ స్ట్రీట్స్లో ట్రీ ప్లాంటేషన్ కూడా జరగాలి. డివైడర్లో చెట్లు ఉంది కదా, చెట్లను నరికేస్తారు. దానివల్ల మనకేంటంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఒకటి జరుగుతుంది. ప్లస్ ఆ చెట్లు లేపడం అనే వాళ్ళు ఇప్పుడు ఎండాకాలం చాలా కష్టంగా ఉంది. ఆఫ్టర్ 10 o'clock ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్స్ అండ్ దెన్ స్టేయింగ్ అవుట్ సైడ్, రైట్? సో చెట్లు ప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్. టీడీపీ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన పైన నాకు తెలిసి అలాంటి ఎన్ఆర్ఐస్ వల్ల చదువుకునే వాళ్ళందరూ రాజకీయాలు రావాలి డెఫినెట్గాను. ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయ నాయకులు అంటే జనాల్లో ఒక పర్టికులర్ అభిప్రాయం ఉంది. గోండాలు, రౌడీలు, తర్వాత ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రావాలని. కానీ ఇలాంటి చదువుకునే వాళ్ళు, క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే డెఫినెట్గా దెర్ విల్ బి చేంజ్ ఇన్ ద సిస్టమ్.